మీరు అడిగినట్టుగానే మీ నీలి అక్కను నేను ప్రాణాలతో బయటికి తీసుకొచ్చాను. నాకేం అక్కర్లేదు కానీ నీలి అక్కని నీతోనే ఉంచుకో. ఎవరు ఎవరిని కాపాడారు? మీకు విషయం తెలుసా? నా వల్లో చిక్కుకున్న ఇంత పెద్ద చేపని ఇదిగో ఈ అరుణే వచ్చి కాపాడాడు. లేదంటే ఇంత పెద్ద చేపను తీసుకుని ఈ నీలి ఈ ఒడ్డున నిలబడేది తెలుసా? ఇక్కడున్న అమ్మాయిలందరూ రేపు చెప్పుకునేవాళ్ళు. పెద్ద పెద్ద మగాళ్ళందరూ వెళ్లి సముద్రంలో చిన్న చిన్న చేపల్ని పట్టుకుంటుంటే ఒక ఆడసింహం ఉంది. తను సముద్రంలోకి వెళ్లి చేపల్ని పట్టిందంటే పెద్ద చేప సోర చేపని పట్టుకొచ్చేదని చెప్పుకునేవాళ్ళు తెలుసా? ఎంత అందంగా పట్టుకున్నావు చూసాంగా. ఏంటి చాలా బిజీగా ఉన్నావు? ఏమే తెల్లారితే చాలు సముద్రంలోకి వచ్చేస్తావా? ఇంట్లో ఉండలేవా నువ్వు? వయసుకు వచ్చిన ఆడపిల్లను మాయ చేసి వల్ల వేసుకుంటున్నావు. నీ పని ఉందిరా. నా దగ్గర ఇటువంటి వేషాలు ఏం వెయ్యొద్దు. జాగ్రత్త. ఏమనుకుంటున్నావా? ఏయ్ రావే, ఇంటికి రా, నీ పని చెప్తాను. అనవసరంగా నన్ను కదిలించొద్దు. అసహ్యం లేదు. వదలవయ్యా. మగాడని చెప్పుకుంటే సరిపోదు. నేను మగాడా కాదా అని అనుమానం నీకెందుకు వచ్చిందే? మూతి మీద మీసాలు రాగానే సరిపోదయ్యా, అది గుర్తుంచుకో. నా బంగారం, ఇప్పుడు అలా ఏమీ జరిగిపోలేదు కదే. అయ్యా, ఈ పిల్ల చేసిన గొడవ చాలదంటావా? ఏమయ్యా, నీ వల్లే కదా ఈ పిల్లలా చెడిపోవడానికి కారణం. నాన్నేం చేశారు? ఎందుకలా అరుస్తున్నావు? ఒకటి ఇచ్చారనుకో మూతి పగిలిపోతుంది. ఏం చేశానని అడుగుతున్నావా? చెప్పమంటావా? మీ అబ్బాయి ఏదో చెప్పుంటాడు, అందుకే అరుస్తుంది. వాడు కొట్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మొహం పగిలిపోయేది. అన్నం తిని వెళ్లేటప్పుడు కోపంగా వెళ్ళాడు. ఎక్కువగా మాట్లాడావంటే నేను భద్రకాళిని అయిపోతాను. వద్దు, నువ్వేమీ చెయ్యొద్దు. నువ్వు ఇంతకాలం చేసిందే చాలదా? ముందు నీ పీక నొక్కేయాలి. ఆ రోజే చెప్పాను మన పడవలో వాణ్ణి ఎక్కించొద్దు అని. వాడు బాగా పనిచేస్తాడు అన్నావు. నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? ఈ రోజుల్లో ఇలా కష్టపడి పైకొచ్చిన కుర్రాడు నీకు కనిపిస్తాడా? నువ్వే చెప్పు. వాడి గురించి ఇంత గొప్పగా చెప్తున్నావే, ఇప్పుడేమైంది? నన్ను ఊరికే రెచ్చగొట్టుకో. నువ్వే చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? దీనికి వెంటనే పెళ్లి చేస్తే సరిపోతుంది. నేనేమి ఇప్పుడు పెళ్లి చేసుకోను, నేను ఇంకా చదువుకోవాలి. నువ్వెంత బాగా చదువుకుంటున్నావో నాకు తెలుసులే. ఒక్కో క్లాసు 10 ఏళ్లు చదువుతున్నావు. ఒక విషయం తెలుసుకో, ఈ ఊళ్ళో ఒకళ్ళు తప్పు చేస్తే ఊరంతా చెడిపోతే కదా. ఆహా, అద్భుతంగా చెప్పావు. ఇంతకు మించి నేను ఒక్క మాట కూడా మాట్లాడను. ఇప్పుడు నేనేమైనా మీతో తప్పుగా అన్నానా? దీన్ని మీ చెల్లెలు కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దామనేగా అన్నాను. ఆ రోజు నువ్వు అలా చెప్పలేదు కదా, ఆ నల్లదాని కొడుకు అని అన్నావు. అది నిజమే కదా. మీ చెల్లెలు ఏమైనా దెబ్బ పండ్లా ఉందా? కానీ దాని కొడుకు మాత్రం వాళ్ళ నాన్నలా ఉంటాడు. ఇప్పుడు వాడు వాళ్ళ నాన్న కొడుకు అయ్యాడు. అలాగే ఉండని, అంతా మంచిదే. కానీ ఈ విషయం చెప్పి నా మీద కూర్చొని సవారీ చేయకు. అయ్యో, మీది సవారీ చేసే పర్సనాలిటీ. వాడు నా చెల్లెలు కొడుకే. వాడు ఎంతకాలం సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళనందువల్ల వాడి మీద నాకు ఒక అభిప్రాయం ఉండేది. వాడు చేపలు పట్టకపోతే ఏమిటండి, బాగానే సంపాదిస్తున్నాడు కదా. నువ్వు ఎప్పుడు ఇలాగే కదా మాట్లాడతావు. నీ కొడుకుని చూసే కదా వాడు కూడా సారాయి వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. చూడండి, సముద్రంలో చేపలు లేకపోయినా పెళ్ళా మెళ్ళో తాళి తెంపుకొని వచ్చి మగాళ్ళు తాగడానికి వస్తారు కదా. నువ్వు పాత కథలన్నీ చెప్తూ ఇక్కడే కూర్చో. రేపు మనం ఊరికి వెళ్ళాలి. వెంటనే మన అమ్మాయికి సంబంధం మాట్లాడుకోవాలి. దీన్ని ఇలాగే వదిలేయడం మంచిది కాదు. వయసుకొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే తల్లి గుండెల మీద కుంపట్లా ఉంటుంది. నువ్వు మాత్రం ఏమైనా కష్టపెట్టకుండా ఉన్నావా? వాడిని ఇంటికి రానివ్వండి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఈ రోజు నేను బయటే పడుకోవాలనుకుంటా. అరుణ్, నీలి, ఏడవద్దు.
నేను నా నీలిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. మన పొరుగురు నుంచి సుకుమార్ నన్ను చూసుకోవడానికి వస్తున్నారు. నువ్వు వెళ్ళిపో, మనకి ఏదో ఒక దారి దొరుకుతుంది. నేను సముద్రంలోకి వెళ్ళి ప్రాణాలు తీసుకుంటాను. నాలో ఊపిరి ఉన్నంత వరకు నువ్వు నాతోనే ఉంటావు. నేను నిన్ను చావనివ్వను, ఇంకొకరితో కలిసి ఉండేలా కూడా చేయను. అరుణ్, అత్తయ్య, మీ ఇద్దరి మనసుల్లో ఏముందో నాకు బాగా తెలుసు. ప్రేమించిన వాళ్ళు ఒకటిగా కలిసి జీవించాలి బాబు. కానీ ఒక్క విషయం, కన్న వాళ్ళ మాటలకు కూడా కట్టుపడాలి. వాళ్ళకి నచ్చకపోతే మనం మానేయాలి. మేమందరం చాలా పాపం చేసిన వాళ్ళం. అందుకని మీ కన్న వాళ్ళు ఏం చెప్తే అదే వినాలమ్మా నువ్వు. ఇంకా కోల్పోయే శక్తి మాకు లేదమ్మా. మా వల్ల కాదమ్మా. నువ్వు త్వరగా ఇంటికి తిరిగి వెళ్ళు తల్లి. నేను ఇంటికి వెళ్ళను. ఏం చేస్తున్నావు సముద్రపు తల్లి? ఏంటమ్మా ఇదంతా? ఏంటయ్యా ఇది? ఏమే, ఏంటి ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావు? ఏయ్, అంత కొవ్వెక్కిందా ఈ నీకు? పెళ్లి నిశ్చయమైంది. దానికి మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొస్తా ఉంటా. పనికి మాలినాడా నువ్వు? వాడికి వస్తాసా? గొప్ప తల్లివి కదా నువ్వు. నీ అక్క ఇక్కడ చేపలు. గట్టిగా అరవకు, అసలే అర్ధరాత్రి అందరికీ వినపడుతుంది. నోరు మూసుకో. వదలరా, రావే, నీ సంగతి చెప్తా. రావే. చెప్పిన మాట వినవద్దు. వెళ్ళకు బాబు, నా మాట విను. దా, రా. అమ్మా, ఇంటికి రా. వదలమ్మా. నేను చెప్పేది వినరా? అమ్మా, రమ్మంటున్నానా? ఇలా చూడు, నువ్వు అడిగే మాటలకి అది ఊరేసుకొని చావాలి, లేదంటే నిన్ను చంపేస్తాను. రా, వెళ్ళవయ్యా, వెళ్ళడుగు. ఏమే పంచమి, బయటికి రావే. ఏంటే దాక్కున్నావా? బయటికి రావయ్యా. రావే, రావే అంటుంటే. ఇక్కడికి వచ్చి నిలబడు. ఎక్కడే ఆ పోరంబొక్కులడు నీ కొడుకు? వాడు అక్కడే ఎక్కడో నేను చూసాం, ఆ సముద్రంలో లేడాడు. ఇలా చూడు, చివరిసారిగా చెప్తున్నాను, నా కూతురు వెనక నీ కొడుకు కుక్కలా తిరిగాడే అనుకో. కాళ్ళు చేతిలో కట్టేసి కత్తితో పొడి చేసి సముద్రంలోకి ఇసురుపారేస్తాడు నా కొడుకు. ఇన్నాళ్ళకి ఇప్పుడే బాగా అడగవయ్యా. వాడు ఎప్పుడు అలా చెయ్యడయ్యా. దానికి పెళ్లి సంబంధం కుదిరింది. దానికి పెళ్లి నిశ్చయమైపోయింది. ఏంటి? ఎంతకు మించి నీ కొడుకు ఏదైనా చేశాడంటే నా పెళ్ళం ఊరుకోదో, జాగ్రత్త. నేను చెప్పేది నమ్మండి. ఓ. ఇంకెప్పుడు వాడు అలా చెయ్యడు. మీ అమ్మ చచ్చిపోయిన తర్వాత నిన్ను మా అమ్మ పెంచిందని చూస్తున్నాను. నీ కొడుకు ఇక్కడెక్కడైనా కనిపించాడంటే చంపేస్తాను. వాడెలా బుద్ధిగా ఉంటాడు? కర్రకి చీర కడితే కూడా దాన్ని చూస్తాడు కదా నీ కొడుకు. తల్లికి తగ్గ కొడుకు. ఇలా చూడండి, అనవసరమైన మాటలు మాట్లాడుతుంది. మేము అనగానే నీకు రోషం వచ్చేసింది. ఏమే, నీ అక్క పార్వతి ఈ ఊరంతా తిరిగి తిరిగే కదా వాడిని కనది. నువ్వు తక్కువ దానివేం కాదులే. కన్నది అలాగే ఉంది, పెంచింది అలాగే ఉంది. ఫు! ఏమన్నారు? పిచ్చిగా ఉన్న మా నాన్ని ఇక్కడి నుంచి మీరందరూ కలిసి తరిమినప్పుడు నేను ఇక్కడే చూస్తూ ఉన్నాను కదా మరి. ఏయ్, ఇలా చూడు, మాట్లాడదు నేను కూడా ఈ కత్తి పట్టుకొనే ఈ ఊరికొచ్చాను. నా కొడుకు ఒంట్లో గనక ఒక చిన్న ఘాటు పడినా కూడా నిన్ను చంపి సముద్రంలో పడేనే. ముక్కలు ముక్కలుగా నరికి ఈ ఇసుకలోనే పారేస్తాను. నేను ఎంత ఊరు పడుతుంటే మా అక్క చాలా మంచిది. అబ్బా, తను చెడ్డది కాదు. అలాగే నేను కూడా. తెలుసుకో, ఇది ఆ సముద్రపు తల్లి మీద ఒట్టు. ఆ సముద్రపు తల్లి మీద ఒట్టు. ఏమే, వెళ్ళిపోదాం దావి. వచ్చి వద్దు వద్దు వచ్చి అయ్యో అయ్యో నన్ను చేసావా? అమ్మో ఏయ్,